అవునన్నా, ఇది కేవలం నింద మాత్రమే. మన ఐశ్వర్య వచ్చాక అన్ని విషయాలు బయటపడతాయి కదా. ఇప్పుడు మీరు బాధపడి మమ్మల్ని బాధ పెట్టకండి నాన్న, ప్లీజ్. పార్థు, నన్ను బలవంతం చేయడం ఏంటి ఉదయ్? పార్థు గారు, ఇలాంటి మూర్ఖుని చేసుకుని మీరెందుకండి అపవిత్రం అవుతారు? అమ్మా, షట్ అప్. పదండి అత్తయ్య గారు, మనం వెళ్దాం. అమ్మా, పంచాయతీలో మీ ఆయన నిర్దోషం తేలిందిగా, ఇక నీ మనసుని స్థిమితపరచుకోమా. ఎలా స్థిమితపరచుకోమంటారు నాన్న? ఆయన గారికి ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టి నా కోసం ఇక్కడికి వచ్చారు. కానీ ఏం జరిగింది? ఈ ఊరి పంచాయతీ పెద్దల ముందు ఒక దోషణాన్ని నిల్చోపెట్టారు. అసలు మీకేం తెలుసు మా అత్తగారి కుటుంబం గురించి? ఇంతవరకు పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కలేదు, కోర్టు మెట్లెక్కలేదు. అలాంటి కుటుంబాన్ని ఈ రోజు ఈ ఊరి పంచాయతీ ముందు దోషులను నిలబెట్టారు. మా ఆయన తలుచుకుంటే ఈ ఊరినే కొనేయగలడు. ఇలాంటి ఊళ్ళు 100 ఊళ్ళు కలిపినా సరిపోని ఆస్తి మా ఆయన దగ్గరుంది. ఆవేశపడకక్క. ఆవేశపడకుండా ఎలా ఉండమంటావు? అక్కడ జరిగిన అవమానాన్ని సన్మానంగా భావించి ఆవేశపడకుండా ఉండమంటావా? మా నాన్న కంటే నాకు నా భర్తే ఎక్కువ. ఎందుకంటే నా కష్టాలను చూసి మా నాన్న కుమిలిపోతున్న సమయంలో నన్ను పెళ్లి చేసుకుని మా నాన్న కష్టాలు తీర్చిన దేవుడు మా ఆయన. అందుకే ఆయన మా నాన్న కంటే ఎక్కువ నాకు. గుళ్ళో ప్రతిరోజు నేను పూజించే ఆ దేవత కంటే కూడా మా ఆయన ఎక్కువ నాకు. ఎందుకంటే నా కష్టాలని గురించి నా చిన్నప్పటి నుండి ఆ తల్లిని వేడుకునేదాన్ని. ఆ తల్లి నన్ను అర్థం చేసుకుందో లేదో తెలీదు కానీ మా ఆయన మాత్రం నన్ను అర్థం చేసుకుని గంటలో ఆలోచించి నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. నా కష్టాలన్నింటినీ తీర్చేశాడు. అందుకే నాకు ఆ తల్లి కంటే కూడా మా ఆయనే ఎక్కువ. మా ఆయన శ్రీరామచంద్రుడు కాకపోవచ్చు, కానీ మంచితనంలో ఆ శ్రీరాముడి కంటే ఒక గుణం ఎక్కువే ఉంది. నీ బాధ నాకు అర్థమైందమ్మా. కొంచెం శాంతించి ఈ మంచినీళ్ళు తాగమ్మా. నాకే నీళ్ళు వద్దు నాన్న. అసలు నాకు ఈ ఊరే కలిసి రాలేదు నాన్న. పుట్టినప్పటి నుండి ఈ ఊర్లోనే కదా పెరిగాను. ఏ రోజు నేను సుఖపడలేదు. మా అత్తగారింటికి వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించాను. అప్పటికి గాని నా కష్టాలు తీరలేదు.
నన్ను కన్న బిడ్డలా చూసుకుంటున్నారు మా అత్తయ్య గారు. తన కడుపున పుట్టిన సొంత కూతుర్ని కూడా లెక్క చేయకుండా ప్రతి విషయంలోనూ నన్ను సమర్థించుకుంటూ వచ్చారు మా అత్తయ్య గారు. హైదరాబాద్ నాకు ఒక దేవాలయం అయితే అందులో మా అత్తగారిల్లు ఒక గర్భాలయం లాంటిది. ఆ గర్భాలయంలో ఆ దేవుడే నా భర్త. అంత గొప్ప చోటది. కానీ ఇక్కడ ఏం జరిగింది? అవమానం. ఇక్కడికొచ్చాను, మళ్ళీ నా కష్టాలు మొదలయ్యాయి. ఇంకా ఇక్కడే ఉంటే ఇలాంటి అవమానాలు తప్ప జరిగేదేమీ లేదు. నాతో పాటు వచ్చిన పాపానికి నా భర్తకి అత్తగారికి కూడా ఈ అవమానాలు జరుగుతూనే ఉంటాయి. చాలు, ఇంక చాలు, ఇంక చాలు, ఇంక చాలు, ఇంక చాలు. ఈ ఊరికి ఒక దండం, ఈ ఇంటికి ఒక దండం, మీకొక దండం. అబ్బబ్బబ్బబ్బా, ఏం సమర్థించుకుంటున్నావే మీ ఆయన్ని? నీకు నువ్వు మీ ఆయన్ని సమర్థించుకుంటే సరిపోదే. మీ ఆయన పచ్చి తిరుగుబోతు, 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 తిరుగుబోతు. మీ ఆయన పెద్ద తాగుబోతు, 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 తాగుబోతు. ఆ ఐశ్వర్యతో రాసుకుని పోసుకుని తిరగటం ఊరు జనమంతా చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఐశ్వర్యనేదో చేయాలనుకున్నాడు మీ ఆయన. మీ ఆయన పరువెక్కడ పోతుందనని పంచాయతీలో నిజం చెప్పడానికి ఐశ్వర్య భయపడి ఉంటుంది. ఎంతైనా ఐశ్వర్య నీ ఆయన దగ్గర కదా ఉద్యోగం చేస్తుంది. ఎక్కడ ఉద్యోగం ఊడిపోతుందనని భయపడినట్టుంది. అదిగో ఐశ్వర్య కళ్ళే చెప్తున్నాయి ఇదంతా నిజమేనని. నీకేదో గొప్ప సంబంధం వచ్చిందని భ్రమపడ్డాను కానీ మీ ఆయన ఇన్ని చెడు బుద్ధులు, ఇన్ని చెడ్డ అలవాట్లు ఉన్నవాడు కాబట్టే నీలాంటి దాన్ని చేసుకుంటే కుక్కలా పడుంటావని నిన్ను చేసుకున్నాడు. మీ ఆయనలాంటి పోరంబోక్కి నీలాంటిది రావటమే గొప్ప అని వాళ్ళమ్మ, అదే మీ అత్తగారు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎక్కడ నువ్వు పారిపోతావోనని. వీడొక మొగుడు, ఆవిడో అత్త. భానుమతి, 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 భానుమతి.
ధర్మరాజుకు కోపం వస్తే ఈ ప్రపంచానికెంత ప్రమాదమో ఈ తల్లికి కోపం వచ్చినా అంతే ప్రమాదం. అయ్యో, నాగరాజే బుసలు కొడుతున్నాడే. ఏంటే, నన్నే పేరు పెట్టి పిలుస్తావా? ఎంత ధైర్యమే నీకు? చెంపదెబ్బ కొట్టలేదు, అందుకు సంతోషించు. అసలేమనుకుంటున్నావు నువ్వు? నువ్వేదో కోట్లు తెచ్చి మా నాన్న ముందు కుమ్మరించినట్టు, మేం వాటిని కాజేసినట్టు తెగరెచ్చిపోతున్నావేంటి? కూటికి దిక్కులేని కుటుంబం నీది. మా నాన్న జాలిపడి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. మా నాన్న నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే నువ్వు 2 పూట్ల భోజనం చేస్తున్నావు. అంతకు ముందంతా నీ బ్రతుకు ఒక్క పూట భోజనమే కదా. భానుమతి, హిస్టరీలోకి వెళ్తే నీ బ్రతుకు మిస్టరీగా మిగిలిపోతుంది. జాగ్రత్త. అసలేం చూసుకుని నీకెంత పొగరు? నీ ముందు వెనక దేవుళ్లాంటి మా నాన్నున్నాడు కాబట్టి నువ్వింకా ఇక్కడున్నావు. ఆయనే గనక లేకపోతే ఈ ఊరంతా నీ బ్రతుకు మీద ఉమ్మేస్తుంది. నువ్వనే మాటలకి మా నాన్న నీ మీద చేయి చేసుకోలేక కాదు, నిన్ను నరికి ముక్కలు ముక్కలుగా పెట్టలేక కాదు. కేవలం మా ఇద్దరి జీవితాల గురించి ఆలోచించాడు కాబట్టే. నీ దుర్మార్గాలకి నిన్ను శిక్షిస్తే మా బ్రతుకులు ఏమవుతాయోనని ఆలోచించాడు కాబట్టే. కూర్చో. కూర్చో. ఈ చెయ్యేంటో తెలుసా? శాంతించు తల్లి, శాంతించు. భానుమతి, నువ్వు విసిరేసిన గిన్నెలు తోమి, నువ్వు విసిరేసిన బట్టలు ఉతికి ఈ చెయ్యి రాటు తేలిపోయింది. ఒక్కటిచ్చాననుకో, నీ అడ్రస్ గల్లంతైపోతుంది. కూర్చో. భానుమతి, ఏమన్నా? మా అత్తగారినేమన్నా? ఏనాడైనా ప్రేమతో ఒక గ్లాసుడు మంచినీళ్ళు నాకిచ్చావా? లేదు. కానీ మా అత్తయ్య గారు ప్రేమగా నాకు భోజనం తినిపించారు. నా వేలు తెగితే ఎప్పుడైనా చిటికెడు పసుపు కూడా పూయలేదు నువ్వు. కానీ మా అత్తగారు నిప్పుల్లో నడిచి నా కాళ్ళు బొబ్బలెక్కితే నా అరికాల మీద వెన్న రాసి రాత్రంతా జాగారం చేసింది. మా అత్తయ్య గారి కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు భానుమతి. మా అత్తయ్య కాళ్ళు కడిగి ఆ నీళ్లు నేనెత్తిన చల్లుకున్నా
సరే నువ్వు చేసిన పాపాలు పోవు. ఏమన్నావు? నా భర్తనేమన్నావు? పోరంబోకా? శాంతించు తల్లి, మహాతల్లి, శాంతించు తల్లి. నా భర్త ఒక రియల్ హీరో. నా ఇంటి ఆడపడుచు నా మీద లేనిపోని నిందలు వేస్తే తన రక్తం పంచుకొని పుట్టిన అక్కని కూడా చూడకుండా తన తప్పుని చూపించాడు. నా ఒప్పని ఒప్పించాడు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కాని ఇలాంటి భర్త దొరకడు. అలాంటి నా భర్తని ఒక్క మాటన్నా కూడా నేను సహించను భానుమతి. నా తల్లెవరో తెలియదు కాని నన్ను నవమాసాలు మోసి నాకు జన్మనిస్తే నన్ను, నా బాధని, నా కష్టాల్ని అర్థం చేసుకొని నన్ను పెళ్లి చేసుకొని నాకు మరో జన్మనిచ్చాడు నా భర్త. నా భర్త సిగరెట్లు తాగినా, మందు తాగినా కుళ్ళును మాత్రం తాగడు, అసూయని మాత్రం ఆస్వాదించడు. అలాంటి నా భర్తని పోరంబో కంటే మాత్రం నేనూరుకోను భానుమతి. నన్ను క్షమించండి నన్ను ఇంటికి తీసుకుని రాకపోయింటే పిన్ని నేను ఇలా సాధించేది కాదు. నన్ను ఇంటికి తీసుకొచ్చి ఎన్నో అవమానాలు పడ్డావు. భానుమతి, నీకు అండగా మా నాన్న చెల్లెలు ఉన్నారన్న భ్రమలో ఉన్నావు. ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూసుకో. నీకెవ్వరూ లేరు. ఆఖరికి నీ రక్తం పంచుకొని పుట్టిన నా చెల్లెలు కూడా ఈ అక్క కోసం ప్రాణాలే ఇస్తుంది. నిన్నొదిలి రమ్మన్నా వస్తుంది నా చెల్లి. అదే మా అనుబంధం. నోటికొచ్చినట్టు నాలుక తిరిగినట్టు వాగడం కాదు. ఎప్పుడోసారి ఆ నాలుక పంటి కింద పడి నలుగుతుంది, రక్తం చెందుతుంది. జాగ్రత్త. నా దేవుణ్ణి అవమానించిన ఈ చోట్లో నేనుండలేను. మళ్ళీ అడుగు కూడా పెట్టను నాన్న. ఈ ఊరు నాకు అవమానాన్ని మిగిల్చింది. ఈ ఇల్లు నా భర్తను అవమానించింది నాన్న. ఇక ఉండను, వెళ్ళిపోతున్నాను. పదండి అత్తయ్య గారు, వెళ్దాం.
ఐశ్వర్యతో రాసుకుని పోసుకుని తిరగటం ఊరు జనమంతా చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఐశ్వర్యనేదో చేయాలనుకున్నాడు మీ ఆయన. మీ ఆయన పరువెక్కడ పోతుందనని పంచాయతీలో నిజం చెప్పడానికి ఐశ్వర్య భయపడి ఉంటుంది. ఈ పున్నమి నుంచి వచ్చేటటువంటి 3 పున్నముల వరకు తను మీరు అనుకున్నట్లు మనిషి కాదు. మనిషి రూపంలో ఉన్నటువంటి కోడెనాగు, విషంతో నిండినటువంటి సర్పము.